హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన ఎంసెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, 2023లో ఇచ్చిన ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్, ఫైండ్ ద వర్టెక్స్ ఆఫ్ x² + 12x - 9y = 0. వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్ గా క్యాజువల్ గా చేసేటువంటి మెథడ్ ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్ ని జనరల్ ఫార్మ్ ఆఫ్ పారాబోలాలోకి మనం కన్వర్షన్ చేసుకుంటే అలా చేస్తే మనకు 2-3 మినిట్స్ పడుతుంది, టైం టేకన్ ప్రాసెస్. అలా కాకుండా గివెన్ ఈక్వేషన్ ని మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం, అంటే పాక్షిక అవకలనం చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు x చేసామనుకోండి, y కాన్స్టెంట్ గా తీసుకుంటాం కదా. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు x చేస్తే x² కి డెరివేషన్ 2x, అలానే 12x కి 12 మైనస్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి y కాన్స్టెంట్ గా తీసుకుంటాం. y కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది, ఈక్వల్ టు 0. సో 2x ఈక్వల్ టు అవుతుంది -12, x ఈక్వల్ టు -6. సో మనకు వర్టెక్స్ రావాలి అంటే పాయింట్ రావాలి కదా, x కోఆర్డినేట్ వచ్చింది, మరి y కోఆర్డినేట్ రావాలి కాబట్టి ఈ x ఈక్వల్ టు -6 ని గివెన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయండి. -6 హోల్ స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ -6, అలానే -9y = 0. సో ఇక్కడ 36 -72 -9y = 0. y ఈక్వల్ టు ఏమవుతుంది? -4. సో గివెన్ ఇన్ఫర్మేషన్ కి మనం వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, x కోఆర్డినేట్ ఎంత వచ్చింది మనకు? -6. సో -6 అండ్ -4. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ అవుట్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ b tan x by a. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు జనరల్ గా చేస్తే క్యాజువల్ మెథడ్ యూజ్ చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది, టైం టేకన్ ప్రాసెస్. సో ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ BA కనిపించింది అంటే పుట్ A = B తీసుకోండి. అంటే A ప్లేస్ లో B రాయండి, B ప్లేస్ లో ఏదైనా రాయొచ్చు. సో రాస్తే d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ B ప్లేస్ లో నేను ఏ రాస్తున్నాను? A tan x by A ప్లేస్ లో ఏమైనా రాద్దాం, A క్యాన్సిలేషన్. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan అంటే క్యాన్సిలేషన్ అవుతుంది, ఇన్వర్స్ tan x మిగులుతుంది. సో d/dx ఆఫ్ x అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత రావాలి? 1 రావాలి. అంటే ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్ లో A = B రాసినప్పుడు ఎక్కడైతే 1 వస్తుందో ఆ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ 4 ఆప్షన్స్ లో నాకు ఏ కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే చూడండి, A ప్లేస్ లో మనం B రాసామనుకోండి, B × B² అవుతుంది, B² sec² x. సో ఇక్కడ B² కామన్ తీసి క్యాన్సిలేషన్ చేశాం కాబట్టి 1 + tan² x అవుతుంది. 1 + tan² x అంటే ఎంత? sec² x. సో క్యాన్సిలేషన్ అయిపోయి 1 వచ్చింది కదా. అంటే ఓకే స్టూడెంట్స్, గమనించారు కదా, మన ఆప్షన్ ఏలో ఏ దగ్గర మనం B తీసుకున్నట్లయితే మనకు 1 వచ్చింది ఆన్సర్. సో మీకు ఈ 3 ఆప్షన్స్ లో ఎక్కడా కూడా మీకు 1 అనేది రాదు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ గెటింగ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.